చాలా తక్కువ పీరియడ్‌లోనే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి చాలా తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్నదని నిజం. మీకంటే నాకంటే ప్రభుత్వంలోని ముఖ్యులకు ఆ విషయం తెలుసు. బట్ ప్రతిసారి సమీక్షలు నిర్వహించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేల వల్ల చెడ్డ పేరు, నాయకుల వల్ల చెడ్డ పేరు, మంత్రుల వల్ల చెడ్డ పేరు, మా వల్ల అయితే అంత మంచి పేరే, మొత్తం చెడ్డ పేరుకి మీరే కారణం అని చెప్పి అధికారుల మీద, మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద, ఎమ్మెల్సీ, ఎంపీల మీద వేసేస్తూ ఉంటారు. అంటే వ్యతిరేకత ఉంది అన్న సంగతి వాళ్ళు గాని అంగీకరిస్తూ ఉన్నదే. అండ్ రోజు రోజుకు ఆ ప్రభుత్వం మీద అసంతృప్తి పెరుగుతూ పోతుంది కానీ ఇంకా తగ్గడం లేదు. అండ్ అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఫుల్ మాస్ అప్పీల్ ఉన్నటువంటి వ్యక్తి, ఏమంటారు క్రౌడ్ పూలింగ్కి బ్రాండ్ అంబాసిడర్ లాంటి వ్యక్తి బస్సు యాత్రనో పాదయాత్రనో రోడ్డు మీదకి వస్తే ఒకవైపు తనకున్నటువంటి ఫాలోయింగ్, మరొక వైపు ప్రభుత్వ వ్యతిరేకత అన్నీ కలగలిపితే ఆయన పాదయాత్ర అయినా ఆయన బస్సు యాత్రలైనా అవి రీసౌండ్ ఇస్తాయి అన్న విషయం ప్రభుత్వ పెద్దలకు బ్రహ్మాండంగా తెలుసు. జగన్ బలం ఏంటి అనేది అందరికంటే ఎక్కువ వాళ్ళకే తెలుసు కాబట్టి ఒంటరిగా మనం పోటీ చేయలేము, కలిసే పోటీ చేయాలని చెప్పి అంత స్ట్రాంగ్గా పదే పదే వాళ్ళు మాట్లాడుకోవడమే కాదు, ఏకంగా అధికారికంగా తీర్మానాలు కూడా చేసుకునేంత వరకు పరిస్థితి వచ్చింది. అంటే జగన్ బలం మీద వాళ్ళకి ఇంకా ఏమీ అంటే జగన్ బలం చెక్కు చెదిరింది అని చెప్పి వాళ్ళకి ఎక్కడా అనిపిస్తలేదు. జగన్ బలం మీద వాళ్ళకి ఎక్కడ అనుమానాలు లేవు. అండ్ ఇంత క్రౌడ్ పుల్లింగ్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర పేరుతో రోడ్లోకి వస్తే అండ్ ఏ ఏ ఏ స్థాయిలో రీసౌండ్ ఇస్తుంది, ఏ స్థాయిలో అది జనాల్లోకి చొచ్చుకుపోతుంది, అది ఖచ్చితంగా ప్రభుత్వానికి చెడ్డ పేరే కదా, ప్రభుత్వానికి అది వాళ్ళకు నెగిటివే కదా. అందుకని మనం క్లియర్ కట్గా చూస్తూ ఉండండి. జగన్ జనంలోకి వచ్చేసరికి ఆ ఇంపాక్ట్ తగ్గించాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న వాళ్ళను, లేకుంటే జగన్ అనుకూలమైన వ్యక్తులను, వీళ్ళందరినీ కూడా ఒక రకంగా అందరి మీద కేసులు పెట్టు, లేకుంటే అందరినీ టార్గెట్గా చేసుకొని వాళ్ళని కనుక ఆల్మోస్ట్ సైలెంట్ చేయడమో చేస్తే జగన్ పాదయాత్రను కొంతవరకు ఇంపాక్ట్ చేయొచ్చు. అంటే ఆయన పాదయాత్ర ద్వారా మనకొచ్చే వ్యతిరేకతను తగ్గించుకోవచ్చు. జగన్ పాదయాత్రకు ఫుల్ హైప్ ఉండొద్దు, లేకపోతే పాదయాత్ర చేసినా కూడా జగన్ ఎవరు పట్టించుకోలేదు అని చెప్పి అధికార పార్టీ వాళ్ళ మీడియా ప్రచారం చేసుకుంటుంది. అల్టిమేట్గా జగన్ పాదయాత్రకు అంత స్పందన రాకూడదంటే జగన్ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా మీడియా రూపంలోనా లేకుంటే ఇంకో రూపంలోనా జగన్కి మద్దతుగా ఉన్న వీళ్ళను ప్రధానంగా టార్గెట్ చేయాలి. సో దట్ వాళ్ళని సైలెంట్ చేయాలి, బలహీనం చేయాలి, బెదిరించాలి. అదే జరిగితే జగన్ పాదయాత్ర అంత ఇంపాక్ట్ చూపించకపోవచ్చు అని చెప్పి వాళ్ళు నమ్ముతూ ఉన్నట్టున్నారు. వరుస పెట్టి ఇప్పుడు జగన్ చుట్టూ ఉన్న వాళ్ళని ఎవరైనా ఇప్పుడు కేఎన్ఆర్ అంటారు, సజ్జలు అంటారు, మరొకరు అంటారు. ఇది ఒక కంటిన్యూయస్ ప్రాసెస్. ఏది ఏమైనా ఆయన పాదయాత్ర స్టార్ట్ అయ్యే దగ్గరికి అంత ఇంపాక్ట్ ఉండకుండా ఏమేమి చర్యలు అయితే తీసుకోవాలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రభుత్వం ఆ జగన్ జనంలోకి వచ్చే కార్యక్రమం షెడ్యూల్ అయ్యేసరికి పీక్స్ ప్రయోగాలు చేస్తారు. జగన్ ఒక షెడ్యూల్ పెట్టుకొని జనంలోకి వచ్చేసరికి చంద్రబాబు గారు వాళ్ళ టీం ఎన్ని ప్రయోగాలు చేయాలో జగన్ ఇంపాక్ట్ను తగ్గించడం కోసం అన్ని ప్రయోగాలు చేస్తారు. మీరు జస్ట్ నోట్ మై వర్డ్స్ రాసి పెట్టుకోండి. జగన్ పాదయాత్ర వచ్చేసరికి ఆయన ఇంపాక్ట్ తగ్గించాలి, జనంలోకి వచ్చేసరికి ఆ ఇంపాక్ట్ తగ్గించాలి. ఇదే టార్గెట్. మరి ఎంతవరకు రీచ్ అవుతారో తెలియదు, చూడాలి.